కన్వీనర్ బండ్లు ఉన్నాయి, జాడ ఖాళీ లేదు. ప్రతి నరానికి నషాని ఎక్కించేటటువంటి ఒక కుటీర పరిశ్రమ. ఈ దేశంలో ఏ నాయకుడు కూడా నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పినటువంటి నాయకుడే లేడు. ఒకే ఒక్క నాయకుడు మద్యం మీద కూడా రాజకీయం చేసి లబ్ధి పొందేటటువంటి నీచమైన ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కల్తీ మద్యం సరఫరా చేసే ఆలోచన మనసులో పెట్టుకొని నాణ్యమైన మద్యం అని చెప్పి పేదలకి మద్యానికి బానిసైనటువంటి ఆ మద్యం అలవాటు ఉన్నటువంటి వ్యక్తులకి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అమ్ముతున్నటువంటి మద్యం అంతా ఒక కల్తీది. మేము నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నాణ్యమైన మంచినీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర కూడా లేదు ఆయనకి. 16 సంవత్సరాల ముఖ్యమంత్రికి నాణ్యమైన మంచినీళ్ళు ఇచ్చాడా ఎప్పుడన్నా? మరి అలాంటి వ్యక్తి మాటలు నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పులు జరిగాయని నమ్మినటువంటి ఆ మద్యం ప్రియుల నోట్లో మట్టి కొడుతున్నాడు. ఇవాళ దోపిడీనే లక్ష్యంగా చేసుకొని అడ్డగోలుగా వాళ్ళ ఎమ్మెల్యేల టికెట్లు ఇచ్చినటువంటి నాయకులకే, వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులకే ఈ వ్యాపారాన్ని అప్పచెప్పేశాడు. రాష్ట్రం నలుమూలల ఈ వ్యాపారం చేస్తుంది ఎవరయ్యా అంటే తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి అభ్యర్థులు. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్లకు అప్పచెప్పినట్టుగా సినిమాని ఈ మద్యం వ్యాపారాన్ని దళారులకి అప్పచెప్పేశాడు చంద్రబాబు నాయుడు గారు. శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర, విశాఖపట్నం ఒక నాయకుడికి, అయ్యన్న పాత్రుడి గారికి పక్కనే ఉండేటటువంటి నాయకుడికి అక్కడ, ఇక్కడ బనగానపల్లిలో బనగానపల్లి ఇన్ఛార్జికి, ఇక్కడ నెల్లూరు ప్రకాశాన్ని ఇంకొకరికి, కృష్ణా గుంటూరుని అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఇస్తే ఇబ్రహీంపట్నంలో పట్టుబడ్డాడు. ప్రతి చోట కల్తీ మద్యం ఏరులై పారుతుంది. సింపుల్గా ఆలోచించండి పెద్దలారా, ప్రియులారా, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలారా. జగనన్న హయాంలో ఒక్క బెల్ట్ షాప్ ఉండిందా? ఉన్న 40,000 బెల్ట్ షాపులు జగనన్న తీసివేస్తే ఆ రోజు మద్యం తగ్గింది, అమ్మకాలు తగ్గాయి. అర్ధరాత్రి ఎక్కడా కూడా సీసా మద్యం సరఫరా జరిగేది కాదు. ఇవాళ గుడి లేదు, బడి లేదు, స్కూలు లేదు, బస్టాండ్ లేదు, ఎక్కడ పట్టినా అక్కడ విచ్చలవిడిగా మద్యం. ప్రతి చోట పిప్పర్మెంట్ దొరకదేమో కానీ కల్తీ బుడ్డి, నారావారి సారా బుడ్డి మాత్రం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటుంది. ఆ ఇంటి వీధి మూలనే ఒక కల్తీ మద్యం షాప్ ఉంటుంది. ఇది కల్తీ మద్యం అని చెప్పటానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం 10% మద్యం అమ్మకాలలో ఆదాయం వచ్చేది. అమ్మకాలు తగ్గాయి, ఆదాయం పెరిగేది. ఇవాళ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి, ఆదాయం మాత్రం 3%కి పడిపోయింది. 10% ఉన్న ఆదాయం 3% పడిపోయిందంటే ఆ మిగిలినటువంటి డబ్బు ఎవరి జేబుల్లోకి పోతుంది? ఖచ్చితంగా ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళుతుంది. ఊరూరా ఈ సారా కోట్లని ధ్వంసం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇమ్మీడియట్గా ఎక్సైజ్ శాఖ వారు కల్పించుకొని వీటిని కంట్రోల్ చేయకపోతే మహిళలే ఆ షాపుల మీద తిరగబడతారు. గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు ఇవన్నిటినీ తొలగించాల. సిగ్గు లేకుండా ఈ తెలుగుదేశం నాయకులు 30,000 మంది చనిపోయారు కల్తీ మద్యం బారిన పడి అన్న చెప్పినటువంటి నాయకులు వీళ్ళు. ఒక్కరు చనిపోయిన కుటుంబం పేరు చెప్పారా ఈరోజు వరకు? ఒక్క పేరు.
ఇవాళ కల్తీ మద్యంతో పట్టుబడ్డటువంటి తెలుగుదేశం నాయకులే ఆ వ్యాపారాన్ని చేస్తూ గతంలో వ్యాపారం జరిగింది అని మభ్యపెడుతూ ప్రజల్ని గుట్టు చప్పుడు కాకుండా గూట్లోని డబ్బును కొట్టేసేటటువంటి కార్యక్రమాలు, వీటిని ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి నీతి మాలినటువంటి రాజకీయాన్ని ఆపాలి. మద్యాన్ని, వ్యవసాయాన్ని, మట్టిని, ఇసుకని, గనుల్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నారావారి సారా వ్యాపారం ప్రతి నరానికి నషాని ఎక్కించేటటువంటి ఒక కుటీర పరిశ్రమ. ఈ దేశంలో ఏ నాయకుడు కూడా నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పినటువంటి నాయకుడే లేడు. ఒకే ఒక్క నాయకుడు మద్యం మీద కూడా రాజకీయం చేసి లబ్ధి పొందేటటువంటి నీచమైన ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కల్తీ మద్యం సరఫరా చేసే ఆలోచన మనసులో పెట్టుకొని నాణ్యమైన మద్యం అని చెప్పి పేదలకి మద్యానికి బానిసైనటువంటి ఆ మద్యం అలవాటు ఉన్నటువంటి వ్యక్తులకి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అమ్ముతున్నటువంటి మద్యం అంతా ఒక కల్తీది. మేము నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నాణ్యమైన మంచినీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర కూడా లేదు ఆయనకి. 16 సంవత్సరాల ముఖ్యమంత్రికి నాణ్యమైన మంచినీళ్ళు ఇచ్చాడా ఎప్పుడన్నా? మరి అలాంటి వ్యక్తి మాటలు నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పులు జరిగాయని నమ్మినటువంటి ఆ మద్యం ప్రియుల నోట్లో మట్టి కొడుతున్నాడు. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్లకు అప్పచెప్పినట్టుగా సినిమాని, ఈ మద్యం వ్యాపారాన్ని దళారులకి అప్పచెప్పేశాడు చంద్రబాబు. శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర, విశాఖపట్నం ఒక నాయకుడికి, అయ్యన్న పాత్రుడి గారికి పక్కనే ఉండేటటువంటి నాయకుడికి అక్కడ, ఇక్కడ బనగానపల్లిలో బనగానపల్లి ఇన్ఛార్జికి, ఇక్కడ నెల్లూరు ప్రకాశాన్ని ఇంకొకరికి, కృష్ణా గుంటూరుని అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఇస్తే ఇబ్రహీంపట్నంలో పట్టుబడ్డాడు. ప్రతి చోట కల్తీ మద్యం ఏరులై పారుతుంది. సింపుల్ గా ఆలోచించండి పెద్దలారా, ప్రియులారా, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలారా. జగనన్న హయామంలో ఒక్క బెల్ట్ షాప్ ఉండిందా? ఉన్న 40,000 బెల్ట్ షాపులు జగనన్న తీసివేస్తే ఆ రోజు మద్యం తగ్గింది, అమ్మకాలు తగ్గాయి. అర్ధరాత్రి ఎక్కడా కూడా సీసా మద్యం సరఫరా జరిగేది కాదు. ఇవాళ గుడి లేదు, బడి లేదు, స్కూలు లేదు, బస్టాండ్ లేదు, ఎక్కడ పట్టినా అక్కడ విచ్చలవిడిగా మద్యం. ప్రతి చోట పిప్పర్మెంట్ దొరకదేమో గాని కల్తీ బుడ్డి, నారావారి సారా బుడ్డి మాత్రం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటది. ఇవాళ కష్టపడ్డటువంటి ప్రతి పేదవాడి జేబుల్ని కొట్టేసేటటువంటి కార్యక్రమం ఇది. ఎవరైతే కష్టపడి పని చేసి రూపాయి సంపాదించుకొని ఇంటికి వెళ్ళాలని అనుకుంటారో ఆ ఇంటి వీధి మూలనే ఒక కల్తీ మద్యం షాప్ ఉంటుంది. ఇది కల్తీ మద్యం అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం 10% మద్యం అమ్మకాలలో ఆదాయం వచ్చేది. అమ్మకాలు తగ్గాయి, ఆదాయం పెరిగేది. ఇవాళ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి, ఆదాయం మాత్రం 3%కి పడిపోయింది. 10% ఉన్న ఆదాయం 3% పడిపోయిందంటే ఆ మిగిలినటువంటి డబ్బు ఎవరి జేబుల్లోకి పోతుంది? ఖచ్చితంగా ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళుతుంది. ఊరూరా ఈ సారా కోట్లని ధ్వంసం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇమ్మీడియట్ గా ఎక్సైజ్ శాఖ వారు కల్పించుకొని వీటిని కంట్రోల్ చేయకపోతే మహిళలే ఆ షాపుల మీద తిరగబడతారు. గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు ఇవన్నిటినీ తొలగించాలి. సిగ్గు లేకుండా ఈ తెలుగుదేశం నాయకులు 30,000 మంది చనిపోయారు కల్తీ మద్యం బారిన పడి అన్న చెప్పినటువంటి నాయకులు ఒక్కరు చనిపోయిన కుటుంబం పేరు చెప్పారా ఈ రోజు వరకు? ఒక్క పేరు. ఇవాళ కల్తీ మద్యంతో పట్టుబడ్డటువంటి తెలుగుదేశం నాయకులే ఆ వ్యాపారాన్ని చేస్తూ గతంలో వ్యాపారం జరిగింది అని మభ్యపెడుతూ ప్రజల్ని గుట్టు చప్పుడు కాకుండా గూట్లోని డబ్బును కొట్టేసేటటువంటి కార్యక్రమాలు, వీటిని ఇమ్మీడియట్గా
రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి నీతి మాలినటువంటి రాజకీయాన్ని ఆపాలి. మద్యాన్ని, వ్యవసాయాన్ని, మట్టిని, ఇసుకని, గనుల్ని ప్రైవేటు వాళ్ళకి అమ్మేస్తున్నాడు. ఇవాళ ఒక్క గ్రానైట్ ఇండస్ట్రీ ఇవాళ పని చేయట్లేదు. గ్రానైట్ ఇండస్ట్రీలు మొత్తం ఆపేశారు. ఎక్కడికొక్కడ చెక్ పోస్టులు పెట్టి మట్టి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి కొండల దాకా సీనరేజ్ వసూలు చేస్తున్నారు. ఏకంగా ప్రకాశం జిల్లాలో వచ్చినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకి, నెల్లూరు అతనికి దారాదత్తం చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి ఒంటెద్దు పోకడలు, ఇట్లా ప్రజా వ్యతిరేక విధానాలుగానే అవలంబిస్తే మరో నేపాల్ లాగా ఆంధ్ర రాష్ట్రం మారుతుందని హెచ్చరిస్తూ, ఇలాంటి విధానాలకి స్వస్తి పలకాలని ప్రభుత్వానికి హితవు పలుకుతూ, వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామాలలో ఉన్నటువంటి బెల్ట్ షాపుల యొక్క డీటెయిల్స్ ఇవ్వండి, ఎక్సైజ్ శాఖ వారికి సమర్పిద్దాం. ఈ విచ్చలవిడిగా మద్యాన్ని ఆపుదాం. థ్యాంక్ యూ. జై జగన్.